సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే ఏపీఎస్సి ఏఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ డే 7 అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ 6 డేస్ వీడియోస్ మిస్ అయితే మన ఛానల్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ పీడిఎఫ్ అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోవచ్చు సులువుగా. సో ఇవాళ కాన్సెప్ట్కి వెళ్ళిపోయినట్టయితే టైప్స్ ఆఫ్ ఫ్లోస్. ఇందులో మనకి మేజర్గా వచ్చేసరికి ఏంటంటే స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో, లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో, కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో. సో ఇవన్నీ మనకి టైప్స్ ఆఫ్ ఫ్లోస్ కింద చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద స్టడీ ఫ్లో, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ద ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ వెలాసిటీ, ప్రెషర్, డెన్సిటీ ఎక్సెట్రా ఎట్ ఏ పాయింట్ do not charge with time is called steady flow. సో ఈ డెన్సిటీ, వెలాసిటీ, ప్రెషర్ అనేవి మనకి ఇవన్నీ ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ కింద ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో చెప్పడం జరిగింది. సపోజ్ ప్రెషర్ తీసుకున్నాం, ఒక వెజల్లో ప్రెషర్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో చేంజ్ అవుతే దాన్ని స్టడీ ఫ్లో అని చెప్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇది ఒక వెజల్ అనుకున్నట్టయితే దాంట్లో మనకి ఫ్లో అనేది కాన్స్టెంట్గా ఉంటే దాన్ని స్టడీ ఫ్లో అని చెప్తాం అన్నమాట. నౌ సేమ్ యాజ్ ఫ్యూచర్ అని ఇక్కడ ఉంది, అంటే both the vessels are same pressure and same density and same velocity. Coming to unsteady flow, it is a type of flow in which any one or all the fluid characteristics like velocity, pressure, density at a point change with respect to time. సో అన్స్టడీకి వచ్చేసరికి మనకి ఎలా అంటే డెన్సిటీ, వెలాసిటీ, ప్రెషర్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో మారితే దాన్ని అన్స్టడీ ఫ్లో అని చెప్పుకుంటాం అన్నమాట. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే అన్స్టడీ ఫ్లో. సో మనకి ఫస్ట్ టైం ఫ్లో అనేది కొంచెం ఎక్కువ ఉంది, తర్వాత కొంచెం తగ్గింది, ఆటోమేటిక్గా వెలాసిటీ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. సో దీన్ని అన్స్టడీ ఫ్లో అని చెప్తాం అన్నమాట. కమింగ్ టు యూనిఫామ్ ఫ్లో, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫ్లో విచ్ వెలాసిటీ అట్ గివెన్ టైమ్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్, దట్ ఈస్ లెంత్ ఆర్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ ఫ్లో. సో యూనిఫామ్ ఫ్లో అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు స్టడీ ఫ్లో. అంటే మనకు ఒక ఫ్లో అనేది ఒక వెజల్లో ఒకే విధంగా వెళ్తే దాన్ని యూనిఫామ్ ఫ్లో అని చెప్తాం అన్నమాట. నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఇన్ విచ్ ద వెలాసిటీ ఎట్ ఎనీ గివెన్ టైమ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. ఆ ఫ్లో అనేది ఎప్పుడైనా మారిపోవచ్చు, మనకి టైంతో నిమిత్తం లేదు, దాన్ని నాన్ యూనిఫామ్ ఫ్లో అని చెప్తాం అన్నమాట సింపుల్గా. కమింగ్ టు లామినార్ ఆర్ స్ట్రీమ్ లైన్ ఫ్లో ఆర్ విస్కస్ ఫ్లో, ఏదన్నా ఒకటి, ఈ 3 నేమ్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ ద వేరియస్ ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ ఇన్ లేయర్స్ which one layer of fluid sliding smoothly over an adjacent layer is called laminar flow. సో మనకి లామినార్ ఫ్లో అంటే ఒక వెజల్లోని ఇక్కడ మనకి ఒక లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్కి ఏంటంటే ప్రెషర్ అనేది రియాక్ట్ అయినప్పుడు లేయర్స్ అనేది స్మూత్గా వెళ్తే దాన్ని మనం లామినార్ ఫ్లో అంటామన్నమాట. అదే టర్బులెంట్ ఫ్లో అంటే ఏం చెప్తామంటే ఇన్ విచ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ ఇన్ ఏ జిగ్జాగ్ వే ఇస్ కాల్డ్ టర్బులెంట్ ఫ్లో. ఎగ్జాంపుల్ రివర్స్ కెనాల్స్. సో రివర్స్ కెనాల్స్ మనకి ఎలా ఉంటుంది, ఇష్టసారంగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో సేమ్ లైక్ దట్ టర్బులెంట్ ఫ్లో అంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేది ఆ ప్లేట్కి అనేది ఇష్టసారంగా రీచ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రెషర్ హెడ్, వెలాసిటీ హెడ్ అండ్ టోటల్ హెడ్. దిస్ 3 types of heads mainly discussed with Bernoulli's equation. The Bernoulli's equation is a statement of a conservation of mechanical energy. సో ఇక్కడ రిలేషన్ చూసుకున్నట్టయితే P/ρ + G × Z. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ of V square is the మనకి kinetic energy is equal to C is nothing but constant. So P/gamma is nothing but pressure head and Z is the elevation head and V square by 2G is the velocity head. P/ρ + Z equal to hydraulic grade line physiometric head. P/gamma + Z + V square by 2G equal to energy grade line total head. సో జస్ట్ ఈ ఫార్ములాస్ మనం చదువుకుంటే టైప్స్ ఆఫ్ హెడ్స్ సరిపోతుంది. ఈ టైప్స్ ఆఫ్ హెడ్స్ మెయిన్లీ బేస్డ్ ఆన్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ బట్టి మనకి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ బెర్నౌల్లీస్ థియరం. అజంప్షన్స్ అనేది ఎందుకు బోల్డ్ చేశానంటే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ 2లో క్వశ్చన్ అయితే ఉండదు, పక్కాగా చెప్తున్నాను. ఎందుకంటే మెయిన్ అజంప్షన్ లేకుండా ఎక్కడ మీకు పేపర్ ఉండదు. ఇందులోనే కాదు, మనకి నెక్స్ట్ కాన్సెప్ట్లోని సింపుల్ బెండింగ్ ఉంటుంది. సింపుల్ బెండింగ్లోనే మనకి బెండింగ్ ఈక్వేషన్ ఉంటుంది. బెండింగ్ ఈక్వేషన్కి అజంప్షన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో అజంప్షన్స్ అనేవి ఉన్నాయంటే ఖచ్చితంగా చదవాల్సింది మీరు. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా రిపీట్ అవ్వకుండా ఏమి ఉండదు అసిస్టెంట్ ఇంజనీరింగ్లో. మెయిన్గా కామన్గా అజంప్షన్స్ అనేవి ఉంటాయంటే వెలాసిటీ ఈజ్ యూనిఫామ్. మనకి ఒక వెజల్ అనేది
ఒక ఫ్లో అనేది జరిగిందంటే, ఫ్లూయిడ్ ఫ్లో అనేది జరిగిందంటే దాని యొక్క వెలాసిటీ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఒక అజంప్షన్ ఆఫ్ బెర్నౌల్లీస్ థియరం అని చెప్పుకుంటాం. అలాగే ఫ్లో ఈజ్ యూనిఫామ్, ఫ్లో ఈజ్ స్టడీ, ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్, ద ఫ్లూయిడ్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్. సో దిస్ ఇస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్లోస్. ఆల్రెడీ నేను పైన చెప్పాను. సో ఫ్లో ఈస్ కాజ్డ్ ఓన్లీ బై గ్రావిటీ ఫోర్స్. ఫ్లో అనేది మనకి గ్రావిటీ ఫోర్స్ ద్వారా కాజ్ అవుతుందని చెప్తున్నాడు. దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫ్లో. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఏం డిస్కస్ చేస్తుందంటే, ఒక ఫ్లో అనేది జరిగినప్పుడు ఎనర్జీ అనేది ఎప్పుడూ లాస్ అవుతుందని చెప్తుంది. బట్టి కొట్టకండి, అసలు అర్థం చేసుకుంటే మీకు ఎప్పటికైనా గుర్తుంటాయి ఇలాంటివి అన్నది. సో నెక్స్ట్ అజంప్షన్ వచ్చి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇన్ ద కర్వ్ పాత్ ఈస్ నెగ్లెక్టెడ్. ఫ్రిక్షనల్ యాజ్ వెల్ యాజ్ విస్కస్ డ్రాగ్ ఫోర్స్ ఆర్ ఆల్సో నెగ్లెక్టెడ్. సో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి కదా దాని మీద అప్లైబుల్ అయ్యే, లైక్ ఫ్రిక్షనల్ ఫోర్సు, విస్కస్ ఫోర్సు, డ్రాగ్ ఫోర్సెస్ అనేవి ఇందులో నెగ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ లిక్విడ్ ఫ్లో ఈజ్ ఇన్ కంటిన్యూస్ స్ట్రీమ్. సో మనకి లిక్విడ్ అనేది ఫ్లో అయిందనుకో అది కంటిన్యూస్గా ఫ్లో అవుతుందని చెప్తున్నాడు అనమాట. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ చెప్పేది అది మనకి. కమింగ్ టు బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్, ఈక్వేషన్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి, లేకపోతే మన పీడిఎఫ్ అనేది జాగ్రత్తగా మీరు అట్టే పెట్టుకోండి. సో ఫార్ములాకి వచ్చేసరికి P1 + 1/2 ρV1² + ρGH1 = P2 + ½ ρV2² + ρGH2. సో ఇక్కడ మనకి ఈ హెడ్లో మనం ఎలా రాసుకుంటామంటే H1 = H1 + H2 దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. జెడ్ ఈజ్ నథింగ్ బట్ మనకి హెడ్కి ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ మనం P చూసుకున్నట్టయితే స్టాటిక్ ప్రెషర్ ఆఫ్ ఫ్లూయిడ్ అట్ ద క్రాస్ సెక్షన్, and the rho is the density of the flowing fluid, and z is the acceleration due to gravity 9.81, and v is the mean velocity of fluid flow at the cross section, and h is the elevation of center of the cross section with respect to datum. So datum నుంచి to end of the section మన elevation head అని చెప్తాం అన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి పిటాట్ ట్యూబ్. ఏ పిటాట్ ట్యూబ్ ఈజ్ అన్ ఓపెన్ ఎండెడ్ రైట్ యాంగిల్ ట్యూబ్ పాయింటింగ్ ఇన్ పొజిషన్ టు ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ యూజ్ టు మెజర్ ప్రెషర్. ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ అనేది మెజర్ చేయడానికి ఈ పిటాట్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది హైట్ కింద చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. వెలాసిటీ అయితే ఎలా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇందాక ఆల్రెడీ మనం బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో డిస్కస్ చేసుకున్నాం, P/ρg + V²/2g అనేది. సో మెయిన్గా మనకి ఇందులో ఫార్ములా చాలా ఇంపార్టెంట్. P0 - P = ρV²/2 = H × ρg. P0 is nothing but outlet pressure and normal P is the inlet pressure. So V = √2gh. సో ఈ V ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆరిఫైస్ మెథడ్. A simpler and cheaper arrangement for the measurement of flow through pipe is provided by orifice meter. సో సేమ్ థింగ్ ఇక్కడ మనం మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్లెట్ ద్వారా అవుట్లెట్ ద్వారా ఫ్లో అనేది ఎలా ఉందో మెజర్ చేయడానికి మనం ఆరిఫైస్ మీటర్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఏ థిన్ సర్క్యులర్ ప్లేట్ విత్ షార్ప్ ఎడ్జ్డ్ కాన్సెంట్రిక్ సర్క్యులర్ హోల్ ఇన్ ఇట్. ఇది ఒక థిన్ సర్క్యులర్ ప్లేట్గా ఉంటుందంట. ఈ ప్లేట్ అనేది చాలా పలుచగా ఉంటుంది విత్ షార్ప్ ఎడ్జ్డ్. సో మన ఇనపరేక్ లాగా అని చెప్పుకోవచ్చు దీన్ని. సో నెక్స్ట్ పాయింట్ వస్తే ద లాసెస్ ఆర్ వెరీ హై ఇన్ ద కేస్ ఆఫ్ అన్ ఆరిఫైస్ మీటర్ అండ్ దట్ ఈస్ వై ద వాల్యూ సిరీస్లో. సో మనకి లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. లైక్ హెడ్ లాసెస్ ఉంటాయి, సడన్ కాన్సెంట్రిక్ ఉంటాయి. సడన్ కాన్సెంట్రిక్ అంటే మనకు ఒక ఫ్లో అనేది ఇక్కడ జరిగిందంటే, సో ఇక్కడ మనకి డయామీటర్ అనేది చాలా తక్కువ. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, దాన్ని సడన్ కాంట్రాక్షన్ అంటామాట. కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ CD of an orifice meter lies between 0.68 to 0.70. పేర్లు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఫ్లో అనేది ఎలా అవుతుంది, డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఫ్లూయిడ్ అనేది. సో మనం ఇక్కడ ఆరిఫైస్ అనేది ప్లేస్ చేస్తాం. మానోమీటర్ యూస్ చేసేది దేనికంటే, ఇందులో మనకి ఆల్రెడీ చెప్పాను అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉంటుంది, ఇందులో మనకి మానోమీటర్ లిక్విడ్ ఉంటుంది. సో దీని పర్పస్ ఏంటంటే టు మెజర్ ది ప్రెజర్ బై యూజింగ్ ది డిఫరెన్షియల్ మానోమీటర్. ఇక్కడ మనం ఫ్లో అనేది ఇది ఇన్లెట్, సో ఇది ఇన్లెట్, ఇది థ్రాట్ కింద చెప్పుకుంటాం. సో మనం ఇక్కడ ఆరిఫైస్ మీటర్ అనేది ప్లేస్ చేస్తాం, అప్పుడు మనకి రీడింగ్ అనేది నోట్ అవుతుంది. ఇదే థిన్ ప్లేట్ అని చెప్పాను కదా, రేకులో ఉంటుందని చెప్పాను చూసారా, ఇది మాట. ద కోఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఈస్ గివెన్ బై సిసి. సిసి ఇస్ నథింగ్ బట్ కోఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్. ఫార్ములా ఏంటంటే యాక్చువల్ ఏరియా ఎట్ వానా కాంట్రాక్షన్ బై థియరిటికల్ ఏరియా ఆఫ్ వానా కాంట్రాక్షన్ A2/A0. సిసి ఫార్ములా. ఓకే. సో డిశ్చార్జ్కి వచ్చేసరికి CD.
discharge Q is given by Q equal to coefficient of discharge into A1 into A0 by root over A1 square minus A0 square into root over 2GH. ఇది coefficient of discharge by RFS meter formula కింద చెప్పుకోవచ్చు. So next concept, venturimeter. It is a device that is based on Bernoulli's theorem and it is used for measuring the rate of flow of liquid through the pipes using Bernoulli's theorem. Venturimeter formula is given. సో మనం బెర్నౌలీస్ థియరం యూస్ చేసి మనం ఈ యొక్క రేట్ ఆఫ్ ఫ్లో అనేది లిక్విడ్ మెజరింగ్ రేట్ ఆఫ్ ఫ్లో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం వెంచూరిమీటర్ అనేది యూస్ చేస్తాం. సో ఫార్ములా వచ్చేసరికి V ఈక్వల్ టు A1 ఇంటూ A2 రూట్ ఓవర్ 2HG బై A1 స్క్వేర్ మైనస్ A2 స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మెజరింగ్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్. సో ఇది డయాగ్రామ్ వస్తారు మనకి, ఇది హైట్ కింద చెప్తాం, ఇది మనకి వెంచూరిమీటర్. ఓకే, ఇది వెలాసిటీ టు P2 ప్రెషర్ టు, and V1 is the velocity at inlet, P1 is the pressure at inlet and A1 is the area at inlet. ఇలా సడన్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఫ్లో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి వెంచూరిమీటర్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ హైట్ మనం డెల్టా హెడ్ అని చెప్తాం. సో దట్స్ ఇట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఎందుకు నచ్చిందో నచ్చలేదో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. సో మీకు ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. Hope you like this video. Please like, share and subscribe my channel, and thank you.